మొహమ్మద్ గారు కట్టినటువంటి రాజ్యం. ఆయన అన్నారు స్త్రీలు అర్రబుద్దోళ్ళు అన్నాడు. అంటే నేను అనట్లేదు, మీరు రాళ్ళెత్తుకోకండి, నేను కాదు, మొహమ్మద్ గారు అంటున్నారు. ఎక్కడ? సూరా 2:282 ఖురాన్లో ఉంది. సహీల్ బుఖారీ 3వ హదీసు 26:58. ఎవరు? స్త్రీలు అర్రబుద్దోళ్ళు. ఈయన ఒకసారి విహారయాత్రకు పరలోకం వెళ్ళేట. ఇదంతా నేను ఏదో స్టోరీ చెప్పట్లేదు, మీ కళ్ళ ముందు ఉంది, కావాలంటే చూసుకోండి, ఆ రెఫరెన్స్లు మీరు వెళ్ళి చూడండి. ఓకే, ఈయన విహారయాత్రకు వెళ్ళి పైన ఆయన అల్లాహ్ గారితో మాట్లాడి, అల్లాహ్ గారితో సంభాషణ చిట్చాట్ అయిపోయిన తర్వాత ఎన్నికొస్తున్నాడు. ఎన్నికొస్తే ఆ పక్కన నరకం ఉందట. ఆయన తొంగి చూశాడు, ఇట్లా ఏముందో నరకంలో చూద్దామని. చూస్తే అందులో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారంట. ఆయన పోతే పోయాడు, అల్లాతో మాట్లాడితే మాట్లాడాడు, పోతే తొంగి చూశాడు. ఆయనకు స్త్రీలు కనపడటం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు నరకపాత్రులు. ఎందుకు స్త్రీలు నరకానికి వెళ్తారు అని అంటే ఆయన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు సహీల్ బుఖారీలో, అలాగే సహీ ముస్లిం. ఏమనంటే పురుషులను వాళ్ళు పాపంలో పడేలా చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నరకానికే పోతారని చెప్పాడు. ఇది వారు నిర్మించే రాజ్యం, మన రాజ్యం. నీ ప్రభు, నీ రాజు, నీ రాజు కట్టే రాజ్యం ఏమిటి? ఆయన దగ్గరికి ఒక ఆమె పడుపు వృత్తి, ఒళ్ళమ్ముకునే ఆమె వచ్చి జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి పగులు కొట్టి తన కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అమ్మా అని పిలిచాడు. అర్థమవుతుందా? పాపంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుని వచ్చి కొట్టండి అంటే, ఒరేయ్ మీలో తప్పు చేయనుడు ఫస్ట్ ఏంటి రా అన్నాడు. ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు అందరూ. అమ్మా నేను ఏం చేయను, వెళ్ళిపో అన్నాడు. ఈ రాజు పైకి వెళ్ళి తొంగి చూసేది కాదు, అక్కడి నుంచి వచ్చాడు. ఆయనకు తొంగి చూడాల్సిన పనే లేదు, అక్కడి నుంచే వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక్క స్త్రీ బావి దగ్గరికి వస్తుంది, నీళ్లు పట్టుకుంటుంది. ఈ రాజు, జగములనేలే రాజు, తన చేతి పనులుగా ఉన్నటువంటి భూమి ఆకాశములు, ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం. కానీ ఈ రాజు బిందెలెట్టుకుని నీళ్ళెట్టుకునే దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాడు. ఆమె వస్తే అమ్మా నీళ్ళు ఇస్తావా అంటాడు. లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కింగ్డమ్స్. ఈ రెండు రాజ్యాలకు ఉన్న తేడా, ఆ వైఖరి స్త్రీల పట్ల, ఈ వైఖరి స్త్రీల